Good morning, students. This is P. Ramya Krishna from the Department of Chemistry, CRR College for Women, Ailuru. Today I am going to discuss about 3rd BSc Semester 6 Chemistry Cluster Paper A3. The title of the paper is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. Coming to Unit 3, the topics of this PPT are Analysis of Etinolol, Norvosec and Lipitor. So topics are definition of cardiovascular drugs, analysis of etinolol, analysis of Norvosec and analysis of Lipitor. So first we are going to discuss about the definition of cardiovascular drugs. So definition is, these drugs refers to prescription drugs and medicines for diseases relating to the structure and function of the heart and blood vessels. సో మెయిన్గా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఏ డిసీజెస్కి ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ డ్రగ్స్ని అని అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్కి సరిగ్గా వర్క్ చేస్తుందా అంటే హార్ట్ యొక్క ఫంక్షన్ అలాగే బ్లడ్ వెజల్స్ యొక్క ఫంక్షన్స్ అనేవి సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి వాటి యొక్క అటువంటి దానికి సంబంధించినటువంటి డిసీజెస్ కనుక ఏమైనా వచ్చినట్లయితే ఈ కార్డియోవాస్కులర్ డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అందులో మనకి సిలబస్లో ఇచ్చినటువంటి కార్డియోవాస్కులర్ డ్రగ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎటినాలోల్. సో ఎటినాలోల్ ఇట్ ఈస్ ఏ సెలెక్టివ్ బీటా బ్లాకర్ అండ్ ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ యూజ్డ్ ప్రైమర్లీ ఇన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో ఇది ఏ టైప్ ఆఫ్ డ్రగ్ అని అంటే సెలెక్టివ్ బీటా బ్లాకర్ అంటే ఏంటంటే మెయిన్గా మోస్ట్లీ టార్గెట్ ద హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఏమైనా వచ్చినట్లయితే అక్కడ వచ్చినటువంటి డిసీజెస్ని బ్లాక్ చేస్తుంది. సో మెయిన్గా ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అని అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్కి క్యూర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్కి సంబంధించినవి. సో ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ అంటే హై బీపీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కండిషన్లో కూడా ఈ ఎటినాలాల్ని రికమెండ్ చేస్తారు. సో దాని యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ వర్క్స్ బై స్లోయింగ్ డౌన్ ద హార్ట్ అండ్ రెడ్యూసింగ్ ఇట్స్ వర్క్ లోడ్. సో దాని యొక్క వర్కింగ్ అనేది హార్ట్ యొక్క ఎప్పుడైతే హైపర్ టెన్షన్ అనేది వచ్చిందో అప్పుడు హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో హార్ట్ బీట్ అనేది స్లో డౌన్ చేస్తుంది, అలాగే దాని యొక్క వర్క్ లోడ్ని తగ్గిస్తుంది. ఇట్ డిక్రీజెస్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ సిఎన్ఎస్ సైడ్ ఎఫెక్ట్స్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినట్లయితే దాన్ని డిక్రీజ్ చేస్తుంది. ఇట్ వాజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇన్క్లూడింగ్ హైపర్ టెన్షన్, యాంజియా, లాంగ్ QT సిండ్రోమ్, అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అండ్ ఆల్కహాల్ విత్డ్రాల్. ఈ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఎటనాల్ని యూజ్ చేస్తారు. సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, అలాగే యాంజియా కండిషన్ అంటే ఏంటంటే మెయిన్గా చెస్ట్ దగ్గర వచ్చేటటువంటి పెయిన్ అది. అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే హార్ట్ ఈజ్ నాట్ గెటింగ్ ఎనఫ్ బ్లడ్, హార్ట్కి సరిపడేటువంటి బ్లడ్ అనేది సప్లై అవ్వలేదు యాంజియా కండిషన్లో. ఓకేనా. నెక్స్ట్ లాంగ్ QT సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే హార్ట్ రిథమ్ కండిషన్ అనమాట. దట్ కెన్ కాజ్ ఫాస్ట్ హార్ట్ బీట్స్. లాంగ్ QT సిండ్రోమ్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే హార్ట్ బీట్ అనేది ఎక్కువగా జరుగుతుంది, అంటే ఫాస్ట్ హార్ట్ అటాక్ అనేది త్వరగా వస్తుంది అనమాట. అలాగే అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని అంటే ఏంటంటే ఇది ఒక నేమ్ అనమాట. ఇట్ ఈస్ ఏ మెడికల్ నేమ్ ఫర్ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ బ్లడ్ ఫ్లోస్ టు ద హార్ట్ మజిల్స్ ఈజ్ కట్ ఆఫ్ కాజింగ్ టిష్యూ డ్యామేజ్. సో హార్ట్ అటాక్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి? సో బ్లడ్ ఫ్లో టు ద హార్ట్ మజిల్స్కి సరఫరా అయ్యేటటువంటి బ్లడ్ ఫ్లోయింగ్ అనేది ఉండనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టిష్యూస్ అనేవి ఏం జరుగుతాయి? టిష్యూ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ కండిషన్ని అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని అంటాం. అలాగే అండ్ ఆల్కహాల్ విత్డ్రాల్, ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఎటినాల్ డ్రగ్ని యూజ్ చేస్తాం. సో కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా తీసుకున్నట్లయితే కార్బన్స్ 14 ఉండాలి, హైడ్రోజన్స్ 22 ఉంటాయి, నైట్రోజన్స్ 2 ఉండాలి, ఆక్సిజన్స్ అనేవి 3 ఉంటాయి. అలాగే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 266.23 గ్రామ్ పర్ మోల్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ఇట్స్ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎటినాలాల్ చూసినట్లయితే సో చూడండి ఇక్కడ ఒక బెంజీన్ రింగ్ ఉంటుంది. దానికి ఒక వైపు సబ్స్టిట్యూయెంట్ కింద ఒక గ్రూప్ ఏముంటుంది? CH2CONH2 గ్రూప్ ఒకటి, హిస్టమైడ్ గ్రూప్ ఒకటి ఉంటుంది. అలాగే ఇంకొక సైడ్ చైన్ బాండింగ్లో ఈథర్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది. దానికి బాండింగ్లో CH2, మళ్ళీ కార్బన్ దగ్గర OH సబ్స్టిట్యూయెంట్,
అలాగే దానికి బాండింగ్లో CH2, మళ్ళీ దానికి బాండింగ్లో నైట్రోజన్తో బాండింగ్ ఉంటుంది. సో అలాగే కార్బన్ విత్ 2 మిథైల్ గ్రూప్స్ ఆర్ సబ్స్టిట్యూయెంట్స్ అనమాట, నైట్రోజన్ దగ్గర ఉంటాయి కార్బన్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎటినాలాల్. సో కమింగ్ టు ఇట్స్ సింథసిస్. సో సింథసిస్ ఆఫ్ ఎటినాలాల్, it involves the reaction of heating of hydroxyphenyl glycine with NaOH at 130 degree centigrade gives 4-hydroxybenzyl cyanide. సో ఫస్ట్ తీసుకున్నటువంటి రియాక్టెంట్స్ ఏంటి, 4-hydroxyphenyl glycine తీసుకున్నాం. DL కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి 4-hydroxy, 4th పొజిషన్ దగ్గర హైడ్రోక్సిల్ గ్రూప్ ఉంది. సో 4-hydroxy ఇదంతా ఫినైల్ గ్రూప్, ఇదంతా వచ్చేసి గ్లైసిన్ అనమాట. ఇది ఒక అమైనో యాసిడ్, అందులో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఇదంతా కూడా సబ్స్టిట్యూషన్ కింద ఉంటుంది. సో దీన్ని ఏమేంటి, DL4-hydroxyphenyl glycine. సో దీన్ని దేంతో ట్రీట్ చేస్తున్నారు అని అంటే సోడియం సైనైడ్ విత్ NaOH అండ్ డైమిథైల్ ఫ్యూరాన్ 130 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసినట్లయితే వచ్చేటటువంటి ప్రోడక్ట్ 4-hydroxybenzyl cyanides, బెంజైల్ సైనైడ్స్ అనేవి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ వచ్చినటువంటి బెంజైల్ సైనైడ్స్ని హైడ్రోలిసిస్ కనుక చేసినట్లయితే ఏ ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి, 4-hydroxyphenyl ఎస్టమైడ్. దీని పేరేంటి, 4-hydroxy, ఇదంతా ఫెనైల్ గ్రూపు. సో ఎస్టమైడ్ ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి 4-hydroxyphenyl ఎస్టమైడ్స్ అనేవి సింథసైజ్ అయినాయి. సో ఇది ఫస్ట్ వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. ఇక్కడ నెంబర్ 1 అని ఇచ్చారు చూడండి. ఈ ఫస్ట్ స్టెప్లో సింథసైజ్ అయినటువంటి 4-hydroxyphenyl ఎస్టమైడ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, సెకండ్ స్టెప్లో ఎపిక్లోరోహైడ్రిన్, స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి ఎపిక్లోరోహైడ్రిన్, దీంతో రియాక్ట్ అయ్యి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పైపిరిడిన్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయ్యి ఏం ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది, ఇక్కడ 4,2,3 ఇపాక్సీ ప్రొపాక్సీ ఫినైల్ ఎస్టమైడ్. ఇదంతా ఈ గ్రూప్ అంతా ఫినైల్ ఎస్టమైడ్. ఈ గ్రూప్ అంతా వచ్చేసి 2,3 ఇపాక్సీ ప్రొపాక్సీ ఫినైల్ ఎస్టమైడ్. సో ఈ వచ్చినటువంటి ఫినైల్ ఎస్టమైడ్ని దేంతో ట్రీట్ చేస్తాం, దీని పేరేంటి, ఐసోప్రొపైల్ ఎమీన్. దీని పేరు ఐసోప్రొపైల్ ఎమీన్తో రియాక్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఇట్ గివ్స్ ఎటినాలాల్. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రొసీజర్ చూడండి. సో ద రియాక్షన్ ఆఫ్ హీటింగ్ ఆఫ్ హైడ్రోక్సీఫెనైల్ గ్లైసిన్ with NaOH at 130 degree centigrade gives 4-hydroxybenzyl cyanide and followed by hydrolysis gives 4-hydroxyphenyl estamide. This and later treatment with epichlorohydrin in the presence of piperidine gives epoxy propoxy phenyl estamide. So this and reaction with isopropylamine gives etenolol. This is the synthesis of etenolol. Okay. Next coming to its analysis. First standard solution యొక్క preparation చూద్దాం. So preparation of standard solution. Dissolve the 100 microgram per ml of etenolol in 0.1 normal hydrochloric acid. So 100 micrograms ఉన్నటువంటి ఎటనాలాల్ని వేసేసుకుని దాన్ని దేనిలో డిజాల్వ్ చేయాలి, 0.1 నార్మల్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి HCl. సో ఆ సొల్యూషన్ ఎలా తీసుకుంటున్నాం, దిస్ ఈస్ టేకెన్ యాజ్ స్టాండర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ శాంపుల్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ ఆఫ్ శాంపుల్ సొల్యూషన్. Accurately weighed a quantity of the sample equivalent to 10 milligrams of the substance was extracted with 0.1 normal hydrochloric acid. So 10 milligrams ఉన్నటువంటి సబ్స్టెన్స్ని ఎటనాలాల్ని వేయి చేసుకుని దాన్ని దేంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, దేనిలో డిజాల్వ్ చేసుకుంటాం, 0.1 నార్మల్ HClలో డిజాల్వ్ చేసినట్లయితే ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ 100 మైక్రోగ్రామ్స్ పర్ ఎంఎల్ అనేది అవుతుంది. సో ఇట్ ఈస్ సెంట్రిఫ్యూజ్డ్. వచ్చినటువంటి శాంపుల్ సొల్యూషన్ని సెంట్రిఫ్యూజ్ చేసుకున్నట్లయితే రెసిడ్యూ పార్ట్ ఒకటి, సెంట్రిఫిగేట్ పార్ట్ ఒకటి వస్తాయి. సో పైన వచ్చినటువంటి సూపర్నేటెడ్ని అంటే దాన్ని సెంట్రిఫిగేట్ అని అంటాం. దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎస్టిమేషన్. సో కమింగ్ టు ప్రొసీజర్. ఇప్పటి వరకు స్టాండర్డ్ సొల్యూషన్, శాంపుల్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్స్ అయినాయి. సో ప్రొసీజర్ తీసుకున్నట్లయితే మెజర్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ బోత్ శాంపుల్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ఎట్ మ్యాక్సిమం ఎట్ అబౌట్ 276 నానోమీటర్స్ and calculate the results by comparison. So sample and standard solutions యొక్క maximum absorbance ఎంత వేవ్లెంత్ సెట్ చేసుకోమంటున్నారు, ఇక్కడ 276 నానోమీటర్ సెట్ చేసుకుని వచ్చినటువంటి అబ్జార్బెన్స్ వాల్యూస్ నోట్ చేసుకుని వాటిని క్యాలిక్యులేట్ చేయాలి. శాంపుల్ సొల్యూషన్కి స్టాండర్డ్ సొల్యూషన్స్కి వచ్చినటువంటి వాల్యూస్ని కంపేర్ చేసుకుని ఫైనల్ రిజల్ట్ని తీసుకొస్తారు. సో దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ఎటనాలాల్. నెక్స్ట్ కమింగ్ టు అనాలిసిస్ ఆఫ్ నార్వోసెక్. సో ఇది కూడా కార్డియోవాస్కులర్ డ్రగ్స్కి సంబంధించినది.
So it is a medication used to treat high blood pressure and coronary artery diseases. సో ఇక్కడ మెయిన్ దేనికోసం యూజ్ చేస్తాం, హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి. అలాగే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే సో లిపిడ్ డిపాజిషన్ ఇన్ ద ఆర్టరీస్లో అంటే బ్లడ్కి సప్లై అయ్యేటటువంటి బ్లడ్ వెజల్స్ దగ్గర లిపిడ్స్ అనేవి ఎక్కువగా డిపాజిట్ అయిపోతాయి. దానివల్ల ఏం జరుగుతుంది అక్కడ, ఇట్ ఈస్ మోర్ రెసిట్ అండ్ నారో దస్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ టు ద హార్ట్. లిపిడ్ డిపాజిషన్స్ ఎప్పుడైతే ఆ బ్లడ్ వెజల్స్ దగ్గర జరిగినాయో అక్కడ రిజిడ్ అండ్ నారోగా ఫామ్ అయిపోతుంది ఆ వెజల్స్. అప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్కి హార్ట్కి ఫ్లో అవ్వాల్సినటువంటి బ్లడ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆ కండిషన్ని మనం అక్కడ ఏమంటాం, కోరోనరీ ఆర్టరీ డిసీజెస్ అని అంటాం. దిస్ ఈజ్ నాట్ టిపికల్లీ రికమెండెడ్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేయరు. సో అమాల్డోపైన్ మే బి used if other medications are not sufficient for high blood pressure or heart related chest pain. So narvasic another name amaldopine అని అంటున్నాం. సో ఇక్కడ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు అలాగే హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్స్ ఉన్నప్పుడు దీన్ని అంత సఫిషియెంట్గా యూజ్ చేయరు. సో కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా, కార్బన్స్ 20 ఉండాలి, హైడ్రోజన్స్ 25 ఉంటాయి, క్లోరిన్ 1 ఉంటుంది, నైట్రోజన్స్ 2, అలాగే ఆక్సిజన్స్ 5 ఉండాలి. కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ 408.87 గ్రామ్ పర్ మోల్ అనేది ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే సో ఇందులో మనకు ఒక బెంజీన్ ఉంటుంది, దానికి ఒక సబ్స్టిట్యూయెంట్ కిందగా క్లోరిన్, మళ్ళీ దానికి బాండింగ్లో వచ్చేసి పిరిడిన్ రింగ్. సో దీనికి ఒకవైపు ఈ పిరిడిన్కి ఒక మెథైల్ సబ్స్టిట్యూయెంట్, మళ్ళీ ఇంకొక అనదర్ గ్రూప్ వచ్చేసి సి డబుల్ బాండ్ ఓ ఈథర్ గ్రూప్ అనేది ఉంటుంది. అలాగే దీనికి ఇంకొక సైడ్ చైన్లో వచ్చేసి సి డబుల్ బాండ్ ఓ CH2 CH3 ఇది సబ్స్టిట్యూయెంట్ కింద ఉంటుంది. అలాగే ఇంకొక గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ ఇంటూ దిస్ CH2, అలాగే ఆక్సిజన్ CH2 NH2. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నార్వసిక్. సో కమింగ్ టు ఇట్స్ ప్రిపరేషన్, ఇట్ ఇన్వాల్వ్స్ ద రియాక్షన్ ఆఫ్ an ethyl 4-chloroacetate with 2-oxidoethanol in the presence of sodium hydride to give ethyl 4-2-oxidoethoxyacetoacetate. సో దీని యొక్క ప్రిపరేషన్ చూడండి. స్టార్టింగ్ రియాక్టెంట్ ఇథైల్ 4-chloroacetoacetate. సో ఇథైల్ 4-chloroacetoacetate అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, 2-azidoethanol. దీని పేరేంటి, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఇదంతా ఎజో గ్రూప్ ఉంది కాబట్టి 2-azido, OH హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2-azidoethanol. సో ఈ రెండు రియాక్ట్ అవుతుంది దేని ప్రెసెన్స్ లో, సోడియం హైడ్రైడ్ ప్రెసెన్స్ లో రియాక్ట్ అయినట్లయితే వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఇథైల్ 4. సో ఇథైల్ 4-2-azidoethoxy, ఇది సెకండ్ కార్బన్ దగ్గర ఎజో గ్రూప్ ఉంది. సో 2-azidoethoxy, 3-oxo థర్డ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్, 3-oxo మొత్తం ఇక్కడ చూసినట్లయితే 4 కార్బన్స్ ఉన్నాయి చూడండి. సో 3-oxo బ్యూటనోయేట్. సో వచ్చినటువంటి బ్యూటనోయేట్ అనేది ఏం జరుగుతుంది అని అంటే ఇందులో సో విచ్ అండర్గోస్ నోవెంజల్ కండెన్సేషన్ విత్ క్రోటనేట్ అండ్ క్లోరోబెంజాల్డిహైడ్. సో నోవెంజల్ కండెన్సేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ వచ్చినటువంటి బ్యూటనోయేట్ అనేది 2-chlorobenzoaldehyde. సో 2-chlorobenzoaldehyde అండ్ మిథైల్ 3-aminocrotonate, దీన్నే మిథైల్ 3-aminocrotonate. ఈ మూడు కూడా కలిసి నోవెంజల్ కండెన్సేషన్ జరిగి ఇక్కడ వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే దిస్ వన్. ఓకేనా. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే దీనికి ఇక్కడ ఉన్నటువంటి దానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్కి, ఓకేనా, అలాగే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్కి, ఓకేనా, మొత్తం కలిపేసి మళ్ళీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్కి కలిపి ఈ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది, సైక్లిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి వస్తుంది. ఈ వచ్చినటువంటి కాంపౌండ్ అనేది నెక్స్ట్ దేంతో రియాక్ట్ అవుతుంది, జింక్ HCl ఆర్ పల్లాడియం కాడ్మియం ప్రెజెన్స్ లో, కెటలిస్ట్ ప్రెజెన్స్ లో ఫైనల్ గా అమాల్డపైన్ అనేది సింథసైజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ అమాల్డపైన్. సో కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్. సో రియేజెంట్స్, సో 0.1 నార్మల్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ఇథనాల్, 0.1 నార్మల్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ని ఇథనాల్ లో డిజాల్వ్ చేసి ప్రిపేర్ చేసుకుంటాం. సో ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్. సో dissolve 50 microgram per ml of amaldopine bisalate in DMF, dimethyl furan లో డిజాల్వ్ చేసుకుంటాం. amaldopine bisalate ని 50 micrograms ని వేయి చేసుకుని DMF లో డిజాల్వ్ చేసుకోవాలి. సో కమింగ్ టు ఇట్స్ ప్రిపరేషన్ ఆఫ్ శాంపుల్ సొల్యూషన్. accurately weighed quantity of the sample equivalent to
50 milligrams of the substance extracted with DMF. సో 50 milligrams of the substance ని వేడి చేసుకుని DMF తో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అండ్ డైల్యూటెడ్ టు గెట్ ఏ సొల్యూషన్ ఆఫ్ 50 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ 50 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్ ఉండేటట్లు దాన్ని తయారు చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ప్రొసీజర్. To 2 ml each of sample and standard solutions, add 0.2 ml of NaOH solution and make up to 10 ml with DMF. So 2 ml of sample and standard solutions ni తీసుకుని దానికి 0.2 ml of NaOH solution యాడ్ చేస్తాం. సో మేకప్ టు 10 ml వరకు మేకప్ చేసుకుంటాం విత్ DMF తో. సో మెజర్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ బోత్ శాంపుల్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ఎట్ 450 నానోమీటర్స్ అగైనెస్ట్ రియేజెంట్ బ్యాంక్. సో ఎంత వేవ్లెంత్ సెట్ చేసుకోవాలి 450 నానోమీటర్స్ ని అండ్ ఫైనల్లీ క్యాలిక్యులేట్ ద రిజల్ట్స్ బై కంపారిజన్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రగ్ ఈజ్ లిపిటార్. అదర్ నేమ్ ఫర్ లిపిటార్ ఈజ్ atorvastatin. సో ఫస్ట్ డెఫినిషన్, statin is a group of drugs which act to reduce levels of cholesterol in blood. బ్లడ్ లో డిపాజిట్ అయినటువంటి కొలెస్ట్రాల్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్ అన్ని కూడాను స్టాటిన్ గ్రూప్ కి సంబంధించినవి. సో ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్. సో కొలెస్ట్రాల్ మీన్స్ నథింగ్ బట్ లిపిడ్స్ అన్నమాట, ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ లిపిడ్స్ అనేవి ఉంటాయి. సో లిపిడ్స్ ని తగ్గిస్తుంది అండ్ వాజ్ యూజ్డ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో హార్ట్ కి సంబంధించినటువంటి మెయిన్ హార్ట్ సంబంధించిన డిసీజెస్ ని కూడా క్యూర్ చేయడానికి యూజ్ చేస్తుంది. దట్ మీన్స్ హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్స్. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిస్లిపిడిమియా. అంటే డిస్లిపిడిమియా కండిషన్ మీన్స్ రిడక్షన్ ఆఫ్ టోటల్ కొలెస్ట్రాల్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డ్రగ్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ స్టాటిన్. లైక్ ఆల్ స్టాటిన్, it works by inhibiting HMG-CoA reductase, an enzyme found in liver tissue that plays a key role in production of cholesterol in the body. సో ఇది మెయిన్ గా ఏం చేస్తుంది అని అంటే HMG-CoA reductase అనేది ఒక ఎంజైమ్ అనమాట. మెయిన్ గా అది లివర్ టిష్యూస్ లో ఉంటుంది. దాని యొక్క రోల్ ఏంటి, ఆ ఎంజైమ్ యొక్క రోల్ ఏంటి అని అంటే కొలెస్ట్రాల్ ని బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది. బట్ ఈ లిప్టార్ అనేది ఏం చేస్తుంది, ఈ HMG-CoA reductase యొక్క ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తుంది. సో కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా, కార్బన్స్ 33 ఉండాలి, హైడ్రోజన్స్ 35, ఫ్లోరిన్ ఒకటి ఉంటుంది, నైట్రోజన్స్ 2 ఉండాలి, ఆక్సిజన్స్ 5 ఉంటాయి. కమింగ్ టు ఇట్ మాలిక్యులర్ వెయిట్ 558.64 గ్రామ్ పర్ మోల్ అనేది ఉండాలి. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్, సో బెంజీన్ కి సబ్స్టిట్యూయెంట్ కింద ఉన్నాయి చూడండి, NH గ్రూప్ ఒకటి, CO, మళ్ళీ దీనికి ఒకటి పైరోల్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా సబ్స్టిట్యూయెంట్ CH2, CH3, CH3 గ్రూప్ ఒకటి, మళ్ళీ దీనికి సబ్స్టిట్యూయెంట్స్ కో బెంజీన్ రింగ్, 2 బెంజీన్ రింగ్స్ ఉంటాయి. అందులో 1 బెంజీన్ రింగ్ కి ఒక ఫ్లోరిన్ అనే సబ్స్టిట్యూయెంట్ కింద ఉంటుంది. అలాగే ఉన్నటువంటి ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అయినటువంటి నైట్రోజన్ కి బాండింగ్ లో CH2, CH2, COH, CH2, COH, CH2, COH ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సో కమింగ్ టు ఇట్స్ సింథసిస్, సో ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్నటువంటి రియాక్టెంట్ 4-cyano-3-hydroxyethyl carboxylate ఆన్ రియాక్షన్ విత్ టెర్షరీ బ్యూటైల్ ఎస్టేట్ గివ్స్ హైడ్రాక్సీ నైట్రైల్. సో 4-cyano-3-hydroxyethyl carboxylate అనేది టెర్షరీ బ్యూటైల్ ఎస్టేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ THF టెట్రాహైడ్రోఫోలేట్ దాని ప్రెసెన్స్ లో రియాక్ట్ అయ్యి హైడ్రాక్సీ నైట్రైల్ ని ఫామ్ చేస్తుంది. సో హైడ్రాక్సీ నైట్రైల్, సైనైడ్స్ కి అనదర్ నేమ్ ఏంటి, నైట్రైల్స్ అని కూడా అంటాం. సో హైడ్రాక్సీ నైట్రైల్స్ అనేవి ఫామ్ అయింది. ఇక్కడ జరిగింది రియాక్షన్ అనేది చూడండి. సో టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ అనేది వచ్చి బాండ్ ఫామ్ చేసుకుంది. ఈ వచ్చినటువంటి టెర్షరీ హైడ్రాక్సీ నైట్రైల్స్ అనేవి THF అండ్ మిథనాల్ ప్రెసెన్స్ లో సోడియం బోరోహైడ్రేట్ తో రియాక్ట్ అవుతున్నాయి. సో 90 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రియాక్ట్ అయితే దిస్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్ గా ఇది ఈ రియాక్టెంట్ తో రియాక్ట్ అయ్యి మనకి ఇక్కడ ఈ ఆక్సిజన్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ దగ్గర ఈ డైమిథాక్సీ ఫంక్షనల్ గ్రూప్ ఉంది చూసారా, దాంతో బాండింగ్ ని ఈ విధంగా ఫామ్ చేసుకుంటుంది. సో ఈ వచ్చినటువంటి ఆక్సైడ్ రింగ్స్ అనేవి దేంతో రియాక్ట్ అవుతాయి, రాణి నికెల్ తో రిడక్షన్ అనేది జరుగుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మిథనాల్ అండ్ అమోనియా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, CN గ్రూప్ వల్ల అమోనియాతో రియాక్ట్ అయ్యేటప్పుడు NH2 ఫంక్షనల్ గ్రూప్ కింద రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ ఎమీన్స్ అనేవి నెక్స్ట్ హెప్టేన్ THR ప్రెసెన్స్ లో మనకి ఫైనల్ గా అలాగే HCl MeOH హైడ్రాలసిస్ జరిగి సో ఫైనల్ గా మనకి లిపిటార్ ని సింథసైజ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ లిపిటార్.
So coming to its analysis, so preparation of standard solution. Weigh 20 milligrams of atorvastatin and dissolve in 20 ml methanol and dilute into 100 ml in volumetric flask with methanol. So 20 milligrams of atorvastatin weigh చేసుకుని దాన్ని 20 ml of methanol లో డిజాల్వ్ చేసుకుని 100 ml volumetric flask తీసుకుని దాని మార్కర్గా మేకప్ చేసుకోవాలి విత్ methanol తో. So coming to its procedure. To a series of 10 ml calibrated flask and increasing volume covering the concentration range 20 to 160 microgram per ml of atorvastatin solution. సో ఎంత తీసుకోమంటున్నారు, డిఫరెంట్ సిరీస్లో తీసుకోమంటున్నారు. 10 ml డిఫరెంట్ ఫ్లాస్క్లను తీసుకుని కాన్సన్ట్రేషన్ రేంజ్ ఎంత తీసుకోమంటున్నారు, ఒక దానిలో 20, ఒక దానిలో 30, ఒక దానిలో 40, అలా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో తీసుకోమంటున్నారు. సో ప్రతిదానికి ఇక్కడ ఎంత యాడ్ చేయమంటున్నారు, 1.6 ml ఆఫ్ 2% weight by volume PDMAB, and that means para-dimethyl aminobenzoaldehyde and 2 ml of concentrated H2SO4 added. ప్రతి సొల్యూషన్ కి సిరీస్ ఆఫ్ సొల్యూషన్స్ తయారు చేసుకున్నాం కదా, ప్రతి సొల్యూషన్ కి PDMAB అలాగే కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యాడ్ చేస్తాం. While cooling under a tap with constant shaking, then kept aside 10 minutes for color development. సో ఇక్కడ కూల్ చేసుకుని ట్యాప్ కింద కూల్ చేసుకుని కొంచెంసేపు షేక్ చేసుకుని 10 minutes అలా స్టాండ్లో ఉంచినట్లయితే మనకి ఏం జరుగుతుంది, కలర్ అనేది డెవలప్ అవుతుంది. సో ద అబ్జార్బెన్స్ వాజ్ మెజర్డ్ ఎట్ 540 నానోమీటర్స్. వేవ్ లెంత్ ఎంత సెట్ చేసుకోవాలి, 540 నానోమీటర్స్ సెట్ చేసుకుని అబ్జార్బెన్స్ వాల్యూస్ని తీసుకోవాలి. ఏ క్యాలిబ్రేషన్ గ్రాఫ్ వాజ్ ప్రిపేర్డ్ బై ప్లాటింగ్ ద అబ్జార్బెన్స్ వర్సెస్ కాన్సన్ట్రేషన్. సో బీర్-లాంబర్ట్స్ లా ప్లాట్ అనేది అబ్జార్బెన్స్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుని ఒక గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకోవాలి. So this is the analysis. Okay, reference books of this topics are F.J. Walcher's The Standard Methods of Analysis, A.I. Vogel, A Test Book of Quantitative and Organic Analysis, CLBS edition, Quantitative Analysis of Drugs in Pharmaceutical Formulations by P.D. Sethi, CBS Publishers and Distributors, New Delhi. H. Edward, The Chemical Analysis of Foods, Examination of Foodstuffs and the Detection of Adulterants. అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫార్మాసిటికల్ అనాలిసిస్ బై K.A. Connors, Ville International. Okay, thank you all.